లక్ష్మీనగర్ షిరిడి సాయిబాబా దేవాలయం 24వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభమై నుండి 26వ తేదీ గురువారం వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. బుధవారం విగ్రహ ప్రతిష్టాపన రోజు సందర్భంగా ఉదయం 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. విగ్రహం ప్రతిష్ఠ రోజు పురస్కరించుకుని బాబావారి నిజపాద స్పర్శ దర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम పర్వదినము ఎంతో ఆనందదాయకమైనటువంటి ప్రజా బాబా యొక్క 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలో అడుగుదిన ఈ శుభ సందర్భంలో 108 వెండి కలశాలతో అభిషేకము, తర్వాత వివిధ పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరిపినటువంటి కమిటీ వారికి, ఆలయ సభ్యులకు, ఇక్కడ మహాభక్త ఈశ్వరులు పాల్గొని జయప్రదం చేసి శుభప్రదం చేశారు. ఇక్కడ బాబావారు ఎంతో శక్తి కలిగిన బాబా గారు. ఇక్కడ ఎవరు వచ్చి కోరుకున్న కోరికలు తప్పకుండా తీర్చేటువంటి తండ్రి మన బాబా. ఈ యొక్క బాబాని సేవిస్తూ తరిస్తూ మీ యొక్క ఆయురారోగ్యాల్ని కాపాడుకుంటూ మీరు ముందుగా శుభమస్తు. ఎవరు జన్మించారు అటువంటి అమ్మ ఇక్కడ మా బాబాకి ఈ భూదేవి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ప్రతిష్ఠ సమయం 9 మాసాల్లో ఈ మధ్యన పూర్తయింది. అంటే అమ్మ కడుపులో బిడ్డ ఎలాగైతే పెరుగుతాడో అలా ఈ బాబా పెరిగి వచ్చాడు ఇక్కడికి. కాబట్టి ఎవరు కట్టాలి ఇంతవరకు పబ్లిక్ నిర్దేశిస్తూ సాయిబాబా గుడి, ఏ గుడి కూడా 9 మాసాల్లో పూర్తి కాదు. అటువంటిది మా సంకల్ప బలమనండి, మా కమిటీ వారి యొక్క తోడు నిశ్చయమనండి. ఎక్కడికి వెళ్ళినా బాబా మాకంటే ముందు ఉంది. ఆ రోజుల్లో 5 లక్షలు అనుకున్న బాబా గుడి 50 లక్షల డొనేషన్స్ విరాళాలతో ఈ బాబా మందిరం నిర్మాణం జరిగింది. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని ఇవాళ ప్రపంచానికి కావచ్చు, హైదరాబాద్ జెండాలకు కావచ్చు, ఇది ఒక మార్గదర్శకంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మల్టీపర్పస్గా ఈ బాబా గుడిలో రకరకాలుగా మనం వెళ్తూ ఉన్నాం. ఇది హిందూ దేవాలయం, ఇది హిందువులదే, ఇక్కడ హిందూ సంప్రదాయమే మనం నిర్వహిస్తున్నాము. దయచేసి గమనించండి. మనకి సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ వార్తలు మనకి అక్కర్లే. ఆయన గురువు, ఆ గురువుని సేవించుకుంటున్నాం, గురువు యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్. సాయి బంధువులకి, సాయి సేవకులకి అందరికీ కూడా ఈ 25వ తారీఖు 24వ షిరిడి సాయి బాబా మందిరం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఇందులో భాగంగా 5 రోజులుగా ఈ యొక్క ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. బాబా అనుగ్రహంతో స్వరూపాజీ గారు మేము అడిగిన వెంటనే మా ఇంటి దయ చూపించి మన మందిరానికి వచ్చి భక్తులకి, అలాగే బాబాకి అభిషేకము, భక్తులకి ఆశీర్వచనం ఇచ్చి మా కమిటీ వారిని కూడా ఎంతో ఉత్సాహపరుస్తూ సేవా కార్యక్రమం ఇంపార్టెంట్, సేవలు చేయాలి. కానీ భక్తి ఒక్కటే కాదు ప్రసాద్ గారు, మీరు సేవా కార్యక్రమాలతో పాటుగా
భక్తులు కూడా పెంచే ప్రయత్నం చేయండి. ఈ బాబా గుడి ఇక్కడ బాబా ఉన్నాడు, మాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ భక్తులకి వారు కోరిన కోరికలను కూడా బాబా తీరుస్తాడు అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుని బాబా గుడికి. అలాగే మా కమిటీ వారు కూడా ఎంతో ఉత్సాహంగా భక్తులకి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ 5 రోజులు కూడా చాలా చక్కగా నిర్వహించాం. ఈరోజు ప్రత్యేకంగా మహాబాబా గుడికి సంబంధించి ఈ గుడికి సంబంధించి సంవత్సరంలో ఒకరోజు మాత్రమే పీఠం మీదకి వెళ్ళి నిజపాద దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడింది. అలాగే ఈ విషయం కూడా 24 ఏళ్ల క్రితం చంద్రబాబు సత్పతి గారనే గురువు గారు ఇక్కడ నుంచొని ఇదే ప్రాంతం నుంచొని ఉప్పర్ కొయినే చాన్నా అని అన్నప్పుడు స్వామి మేము అటుపక్క ఇటుపక్క మెట్లు పెట్టుకున్నాము, అన్ని గుళ్ళలో కూడా బాబాని స్పర్శిస్తున్నారు, మరి మాకు ఎలా స్వామి చెప్పంటే ఇంకా దిన్ చూడతాము అని చెప్పి అంటం జరిగింది. అదే రకంగా 23 సంవత్సరాలు, ఇది 24వ సంవత్సరం. ఇప్పటి వరకు కూడా సంవత్సరాల్లో కమిటీ వారు కానీ మిగతా వారు కానీ పైదాకా వెళ్ళే అవకాశం లేదు. ఒక గురువులకి స్వామీజీలకి పూజారులకు మాత్రమే పైదాకా వెళ్ళి పీఠం మీద హారతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్కరోజు ఫిబ్రవరి 25వ తారీఖు మాత్రమే ఈ సదవకాశాన్ని ఆ స్వామీజీ మనకి ఇవ్వటం వల్ల అదే పాటిస్తూ ఉన్నాము. అలాగే ఈ బాబా గుడి ప్రత్యేకత, బాబా విగ్రహం మన తెలుగువాడు తయారు చేశాడు. అందుకని మన బంధువులాగా, మన స్నేహితుడిలాగా, మన తాతలాగా, నాన్నలాగా అనిపిస్తారు బాబా. అలాగే వెనక మకర తోరణం మీరు గమనిస్తే షిరిడీలో కూడా దశావతారాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మా శాస్త్రి గారు సాంబశేశ్వరరాజు గారు అప్పుడు ఇప్పుడు చైర్మన్ మహానుభావుడు, 84 సంవత్సరాల వయసు ఆయనకి బాబా కళ్ళలో కనిపించి దత్త రూపాలు పెట్టాలి అని చెప్పిన సంకల్పంతో దత్త రూపాలు ఏర్పాటు చేశాం. అలాగే